హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, గులాబీ పూల మొక్క ఇప్పుడు అంతా మొగ్గ స్టేజ్లో ఉంది. నేను ఆల్రెడీ ఈ వీడియో ఒకసారి అప్లోడ్ చేశానండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే, అయితే అన్నీ విచ్చుకున్నాకనైతే చూపించలేదు. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ దొరికిందండి. అందుకు నేను లాస్ట్‌లో నేను ఆ ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగా విచ్చుకున్నాయి ఈ ఫెర్టిలైజర్ వేసినందువల్ల. మనము మొగ్గ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇదే ఫెర్టిలైజర్ అని గాదు, ఏదో ఒక ఫెర్టిలైజర్ మనకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది, ఆవు పేడ గానీ, మాగిన పశువుల ఎరువు గానీ, లేదు మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ, లేదు ఇంకా ఏవైనా మన ఇంట్లో ఆనియన్ వాటర్ ఏదున్నా పర్వాలేదండి. ఇదే ఇవ్వాలని ఏం లేదు. కానీ మొగ్గ స్టేజ్‌లో ఉన్నప్పుడు మట్టికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు మొగ్గలన్నీ పువ్వులుగా పూసే అవకాశం అయితే ఉంటాయి. ఎందుకంటే మొగ్గ స్టేజ్‌లో ఉన్నప్పుడు మొక్కకు ఎక్కువ న్యూట్రియంట్స్ అనేది అవసరపడుతుందండి. అందుకోసమని మనము మొగ్గ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల పూసిన ప్రతి మొగ్గ కూడా పువ్వులాగా కన్వర్ట్ అయ్యి మొక్క చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉండడానికైతే ఈ ఫెర్టిలైజర్ అనేది తోడ్పడుతుంది. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఈ మొక్కకి డీఏపీ మరియు ఎప్సమ్ సాల్ట్ 1:1 రేషియోలో కలిపి అయితే ఇచ్చాను. మన మొక్క సైజుని బట్టి మనం ఇచ్చుకోవచ్చండి. చిన్న మొక్క అయితే ఒక స్పూను, పెద్ద మొక్క అయితే ఆ మొక్కను బట్టి 2, 3 స్పూన్లు అట్లా ఇవ్వచ్చు. ఇక్కడ ఇదే అండి ఈ క్లిప్పు. యాక్చువల్‌గా ఇది మిస్ అయ్యి ఉండే, ఇది దొరికిందండి. అందుకు మళ్ళీ నేను వీడియో పువ్వులు ఎంత బాగా పూసినాయని చూపించడానికైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. అన్ని పువ్వులు బాగా విచ్చుకున్నాయండి. ఇంకా అందుకోసమని నేను చాలా వీడియోస్‌లో చెప్పే ఉంటాను. ఫ్లవర్స్ పూసిందంటే నేనైతే ఇంకా మొక్క పైన ఉంచను. తీసుకువెళ్ళి నేను దేవుడి దగ్గర పెడుతూనే ఉంటాను. కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఫ్లవర్స్‌నంతా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. అన్నీ విచ్చుకున్నాయి. అన్ని ఫ్లవర్స్‌నైతే హార్వెస్ట్ చేసుకున్నాను. ఎంత బాగా పూసాయో చూడండి. ఫ్లవర్స్ మొక్క నిండా పూస్తే చూడ్డానికి ఎంతో సంతోషం అయితుందండి. అది ఆ మొక్కను చూస్తూ ఉంటేనే ఒక రకమైన సంతోషం వస్తుంది. మనకు తెలియకోకుండానే ముఖంలో ఒక ఆనందం అనేది కనబడుతూ ఉంటుందండి. అంత బాగా అనిపిస్తుంది మొక్కల పైన పువ్వులను చూసినప్పుడు. ఇదే కాదు, ఈ ఈ ఒక్క మొక్క అనే కాదు, మందారాలు కానీ, బంతిపూలు కానీ, గులాబీలు కానీ, మల్లెపూలు కానీ, ఎవ్వి మొక్కలకు బాగా పూలు పూసినా కానీ ఆ మొక్కను చూస్తూ ఉంటేనే మనకు ఎంతో హ్యాపీగా కడుపు నిండినంత పని అవుతుందండి. ఇదండి చిన్న హార్వెస్ట్ వీడియోనే. ఇంత బాగా విచ్చుకున్నాయి చూపినీకి వీడియో పోస్ట్ చేశాను. ఈ ఫ్లవర్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే ఉంటానండి. థ్యాంక్ యూ. ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.